ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులపై నాశనమైన దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మా హృదయములు మార్చు, మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. వేషధారుల వలె కాకుండా నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకోమని అడుగుచున్నాము నాయన ప్రభా. వాక్యము వినుటకు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము విని వాక్యమును అనుసరించే భాగ్యము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 28 చూద్దామండి. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గమా, మౌనముగా నుండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారు వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయము వైపునకును నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు. ఏంటదండి? యెహోవా, నేను మొర్రపెట్టుచున్నాను. యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఎలాగ మనము మౌనముగాను ఉండి మనము ఆయన నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోకి పోదును. మనము ఒకవేళ యేసుక్రీస్తు వారు మౌనముగా ఉంటే మనం ఏం చేస్తాము? మనం వెళ్ళిపోతాం. మనం ఎవరైనా ఏదైనా అడిగారనుకోండి, మనం మౌనంగా ఉంటే మనకి ఎంత కోపం వచ్చేస్తుంది. చాలా కోపం వస్తూ ఉంటుంది కదా. మనకేమనిపిస్తుంది? చిచ్చి, దీంతో మాట్లాడటం ఏంటి, దీనికి చెప్పటం ఏంటి అని అనుకుంటూ ఉంటాం. మనం అలాగే యెహోవా మన మనవి ఆలకించకపోయిన ఎడల మనం ఎలా అయిపోతాము? సమాధిలోకి వెళ్ళిపోతాము అని చెప్పుచున్నాడు యేసుక్రీస్తు. నేను నీకు మొర్రపెట్టినప్పుడు పరిశుద్ధాలయము వైపును నా చేతుల వైపును విజ్ఞాపన చేయమను. నా విజ్ఞాపన చేయమను. ఎలాగ? యెహోవా వైపు మనము చూచినప్పుడు మన చేతులెత్తి మన విజ్ఞాపన చేసి మనవి ఆలకించినప్పుడు విజ్ఞాపన ధ్వని ఆలకించాలి. భక్తిహీనులు పాపము చేయు వారిని నీవు లాగివేయునట్లు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకుని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. ఎలాగ? భక్తిహీనులు చాలామంది అంతే కదా, పైకి చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు, పైకి చాలా వినయముగా మాట్లాడతారు, కానీ లోపలంతా కుళ్ళి, వారికి లోపలంతా పాపముతో నిండిపోయి ఉంటుంది వారి హృదయం. దుష్ట ఆలోచనలు, వారికి పొరుగు వారితో సమాధానం పడరు, పొరుగు వారిని హేళన మాటలు, ఈ వెక్కిళ్ళ మాటలు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆపదలో ఉంటే ఇంకా ఇంకా వాళ్ళ మీద నిందలు వేస్తూ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడూ కూడా యెహోవా యందు మనం ఎలా ఉండాలి? మొరపెట్టినప్పుడు ఆయన మన చేతులు, మన పాపముల వైపును, మన దుష్టాలోచన వైపును, మన హృదయం అంతా పాపముతోటే నిండిపోయినది. పొరుగు వారితో సమాధానముగా మాట్లాడాలి. మనం సమాధానం అనేది మన హృదయాలకి తెలుసు అంటారా? సమాధానం అనేది మన మనసుకు తెలుసు అంటారా? ఒక్కసారి ఆలోచించుకున్నారా? మన హృదయం అంతా ఎలా ఉన్నది? దురాలోచనలతో. నేను నీకు మొర్రపెట్టినప్పుడు నా పరిశుద్ధాలయం వైపును నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. నా క్రియలను బట్టి వారి దుష్క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలం ఇమ్ము. ఎవరికి? వారి క్రియలను బట్టి, మన క్రియలను బట్టి దేవుడు మనకి ఏమిస్తున్నాడు? మనకి ప్రతిఫలం ఇస్తానన్నాడు. మనం చేసిన దానిని బట్టి మనకు పుణ్యం చేస్తే పుణ్యమే వస్తుంది, పాపం చేస్తే పాపం. కానీ ఈ రోజులో పుణ్యం చేసినాను కూడా పాపమే ఎదురొస్తుంది. చాలామంది అంటూ ఉంటారు, ఎవరికైనా ఏదైనా అడితే మనకు తిరిగి వస్తుంది. అదే కుక్కకే వేస్తే విశ్వాసం ఉంటుందని అంటారు. నిజం, కుక్కకైనా విశ్వాసము మనిషికి ఉండదు. ఎందువల్లంటే మనిషి ఏం చేస్తాడంటే పెట్టిన వారి చేతులనే నరికి వేస్తాడు. అదే కుక్క అనుకో, తన వాంతి తనే కక్కుకుని తింటుంది, కానీ ఎదుటివారిది తినదు, ఎదుటివారిని అనదు. అది కక్కుకున్న వాంతి అది మాత్రమే తింటుంది. అలాగే మనం ఏం చేయాలంటే మన క్రియలను బట్టే మనకి వస్తాయి. మనము ఏమి విత్తుతామో అదే కోస్తామని చెప్పాడు దేవుడు. నిజంగా మనం ఎదుటివారి నుంచి మనం ఏది ఆశించినను కూడా అదే జరుగుతుంది. మనం ఏం చేస్తామంటే దేవుడు మనకి ఎన్నో క్రియలను చేస్తూ ఉంటాడు. తగిన సమయం ఉంది, కానీ ఇవన్నీ బరాయించుకుని ఇవన్నీ ఎదురుకుని నిలవబడితే మనకేం చేస్తాడు? తగిన సమయం ముందు మనకి ప్రతిఫలం ఇస్తానని అన్నాడు. మనం చేసిన పనిని బట్టి వారికి చేయవారు వారికి తగిన ప్రతిఫలం ఇస్తానన్నాడు. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టెదరు. ఆయన సమస్త కృతజ్ఞతలను వాత్సల్యమును పెట్టుదురు. కావున ఆయన వారిని వృద్ధింపచేసి నిర్మలము చేయును. ఎలాగండి? యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. ఆయన హస్తము కృతజ్ఞతలను వారి లక్ష్యము పెట్టరు. కావున వారు వారిని
వృద్ధిపరచక నిర్మలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము హర్షించుచున్నది. కీర్తనలతోనూ నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా నా ప్రజలను ఆశ్రయమును, ఆయన తన అభిషక్తిని రక్షణ దుర్గమును. నీ ప్రజలను రక్షింపుము, నీ స్వాస్యము ఆశీర్వదింపును. వారికి కాపరివై నిత్యము కూడా ఆనందించు. దేవరం యెహోవా విజ్ఞాపన చేయుచున్నాడు మన తరపున. యెహోవా స్తోత్రగానములు చేయుచున్నాడు. యెహోవా ఆశ్రయ దుర్గమును కేడమునైనాడు. హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము హర్షించుచున్నది. కీర్తనలతోనూ నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులను ఆశ్రయమును, ఆయన అభిషక్తుడు రక్షణ దుర్గము మనకి కలుగజేస్తూ ఉంటున్నాడు. మనలను ఆశీర్వదించాలని అంటే దేవుడు మనకు ముందు ఏమిస్తాడు? కష్టాలే ఇస్తాడు. తర్వాత సుఖం. కష్టం వెనక సుఖం ఉంటుంది అని అంటూ ఉంటారు కదా అందరూ. అలాగే కష్టము వెనక సుఖము ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ముందు కష్టాలే వస్తాయి, దాని వెనకాల ఏమిస్తాడు? సుఖం ఇస్తాడు. ముందు శ్రమలు శోధనలు వచ్చిన తర్వాతే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ముందు ఆశీర్వాదములు ఇచ్చేస్తే దేవుడిని మనం ఎలా తెలుసుకుంటాము? దేవుడిని తెలుసుకోలేం కదా. అలాగే ముందు ఆశీర్వాదములు రావు. ముందు దేవుడు మనకి శ్రమలే పెడుతూ ఉంటాడు. ఆ శ్రమలను జయించి, ఆ శ్రమలను విసర్జించి మనం నిలబడిన రోజునే మనకి ఆశీర్వాదములు ఇస్తాడు. ఆయన ఆశీర్వదించాలంటే మనకి కాపరి అయి ఉన్నాడు. స్వాచ్ఛము నీ ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము కూడా వారిని ఉద్దేశించినని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడును కూడా దేవుని వాక్యమునకు, దేవునికి మనము లోబడు. మనం విజ్ఞాపన చేసినాడు మన తరపున ఆయన. మన కేడమును అయినాడు. మన హృదయమును నమ్మకము మాత్రమే ఉంచుకోవాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తానంటున్నాడు. నా హృదయము హర్షించుచున్నది. కీర్తనలతోనూ స్తుతితోనూ దేవునిని స్తుతిస్తూ ఉండాలి. దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడే మనకి ఏ సమయం అందు ఏమి ఇవ్వాలో అదే ఇస్తాడు దేవుడు. అంతేగాని మనకు శ్రమలు వచ్చినాయే కదా అని కృంగిపోకూడదు. మనకు శోధనలు వచ్చినాయి కదా అని మనము దేవునిని విడిచిపెట్టకూడదు. నిత్యమును కూడా దేవునిని స్తుతిస్తూనే ఉండాలి. దేవునిని ఎప్పుడు కూడా మనము విడిచిపెట్టకూడదు. ఏ సమయం అందు మనకి ఇవ్వాలో తెలుసు. మనం ఒకవేళ ఏదైనా ఒక ఆకారం, ఒక బంగారమును తయారు చేయాలని దాన్ని ఏం చేస్తాము? ముందు ఒక శిల్పకారి ఏం చేస్తాడు? శిల్పాన్ని చెక్కాలని అనుకున్నప్పుడు దానిని సుత్తితో కొట్టిన తర్వాతే అది ఒక ఆకారంలో తయారవుతుంది. అలాగే మనుషులను కూడా దేవుడు ఒక ఆకారంలో కానీ ఒకరిని దీవించాలి అని అంటే మాత్రం ఏం చేస్తాడంటే ముందు శ్రమలు పెడతాడు. తర్వాతే మనకి తగిన సమయం తగిన ప్రతిఫలం ఇస్తాడు. అప్పుడు శ్రమల వెనకాలే మనకి సుఖము. మన ఆశీర్వాదములు కూడా, దీవెనలు కూడా ప్రతిదీని కూడా శ్రమల తర్వాతే వస్తాయి మనకి. అంతేగాని డైరెక్ట్గా ఇచ్చేస్తే దేవుని కూడా మనం మర్చిపోతాము, దేవుడినే విసర్జించేస్తాం. దేవుడు గుర్తుంటాడా? మనకి ఆకలి వేస్తుంది అనుకో, అన్నం తినేంత వరకు కూడా మన కడుపులో బాధ ఏంటనేది తెలుస్తుంది. అదే ఆకలి తీరిన తర్వాత ఎదుటివారి బాధ కూడా మనకు తెలియదు. అలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా కడుపు నిండిన తర్వాత ఒక మాట, కడుపు నిండక ముందు ఒక మాట మనము మాట్లాడకూడదు. మనం ఏంటంటే మనుషులం కదా, త్రొట్టిల్లిపోతాము. మనుషులం కదా, మనము త్రోసివేయబడతాము. అలా కాకుండా నిత్యమును కూడా వాక్యములోను మాత్రమే నిలవబడాలి. మనము జనులను మనకు ఆశీర్వదిస్తానని అన్నాడు. నా కాపరివై నిత్యము కూడా వారిని ఉద్ధరింపు. దేవునిని జనులను ఎప్పుడు కూడా ఉద్ధరిస్తానని చెప్పుచున్నాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతి సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నైనా గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు. నైనా మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. నైనా నీ వైపు మేము తిరిగి నైనా ప్రభా స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాము నైనా ప్రభా. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో, ఆటోల్లో వెలిచినటువంటి వారి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభువా. నేను వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, వెధవరాల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు త్రొట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాము నాయన ప్రభా. బాలుడు నడవస్తుంది ప్రభా, వారికి నేర్పుము నాయన ప్రభువా. నేను నీకు స్తోత్రాలను ప్రభా. బీపీ షుగర్లతో బాధపడుచున్నారు ప్రభా, వారు బీపీ షుగర్ కంట్రోల్లో ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇతర దేశంలో ప్రభా చాలామంది ప్రభా పనిచేసుకుంటున్నారు ప్రభా, వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో ప్రభా చాలామంది పని లేదని అడుగుచున్నారు ప్రభా, వారందరికీ పని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళుచున్నారు ప్రభా, మెడికల్ అంతట్లోని తోడు నీడుగా ఉండమని అడుగుచున్నాను నాయన ప్రభా.
మెడికల్‌లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రభు ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా. వారి ప్రయాణం అంతట్లో మీరే తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను నాయన ప్రభా. వారు వెళ్ళుచుండగా, వచ్చుచుండగా నాయన ప్రభా, వారికి కాపుదల ఇమ్మని అడుగుచున్నాం ప్రభా. వారికి ప్రభా, వారు చేరవలసిన గమ్య స్థానానికి చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభువా. నాయన చాలా చోట్ల మీటింగ్స్ జరుగుచున్నాం ప్రభా. ఆ మీటింగ్స్ అంతట్లో మీరే తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. వారి గాయములను ముట్టమని అడుగుచున్నాను ప్రభా. ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు ప్రభా, వారి గాయములను కూడా ముట్టమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేని వారు చాలా మంది ఉన్నారు ప్రభా, వారు అందరికీ ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి కావాల్సిన అవసరతలు ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి ప్రభా, వారు ప్రతి ఒక్కరికి కావాల్సిన అవసరతలు తీర్చమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి నెరవేరినట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.